చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు. చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్. నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. వెల్కమ్ కిరణ్ బేడి, వెల్కమ్. ఎక్కడ చూసినా నీ ఫోటోలే, ఎవరిని కదిలించినా నీ గురించి పొగడతలే. ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్. ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికి చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు. చావు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతంరాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20 ఏళ్ల పిల్లకాయలైతే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి 1,00,000 రూపాయలు. అట్ట కూడా పెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైన హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్ నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను. నెలకి 35,000 రూపాయల జీతం, 2 జతల కాకి డ్రెస్సు, ఒకే ఒక జత బ్రౌన్ షూ. హైదరాబాదులో ఏదో ఒక స్టేషన్లో 6 కానిస్టేబుల్స్, 4 ఎస్ఐలను మెయింటైన్ చేస్తూ బతుకుతున్న నీకే ఇంత బలుపుంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీలలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అనేది డిసైడ్ చేసి టోటల్ గవర్నమెంట్ ని మెయింటైన్ చేస్తున్న వాణ్ణి. నా గురించి నీకేం తెలుసు? ఇంకా చెప్పమంటావా? ఓ, అది వినడానికి నాకు టైము లేదు, జనానికి ఓపిక లేదు. చట్టం, న్యాయం నాకు 2 కళ్ళు లాంటివి. వాటి మీద కన్నేసిన వాడి కళ్ళు పీకి గుడ్డివాడిని చేయడమే నా డ్యూటీ. కిరణ్ బేడి, నువ్వింకా బచ్చా. ఎక్కడో మైదానంలో క్రికెట్ ఆడుకోవాల్సిన నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తే చస్తావ్. మిస్టర్ భూపతి, నాలుకని అదుపులో పెట్టుకో, లేదా కత్తిరించి పారేస్తాను. ఎంత పొలిపే నీకు? మా ఇంటికొచ్చి మా నాన్నకే వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యం రా నీకు? నాకే గురి పెడతావా? ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ కిరణ్ బేడి తలుచుకుంటే ఏ క్షణానైనా నీ చేతులకి బేడీలు వేయగలదు. ఆకాశం నుంచి పడే నక్షత్రాన్ని ఎలాగైతే ఆపలేరో, విల్లు నుంచి దూసుకొచ్చే బాణాన్ని ఎలాగైతే ఆపలేరో, అలాగే ఈ కిరణ్ బేడి ఫోర్స్ ని ఎవ్వరూ ఆపలేరు.
ఎప్పుడైనా కిరణ్ బేడిని ఏం చెయ్యలేనే అని విరక్తి పుడితే షూట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆఫీసర్స్, పోలీస్ రిలీఫ్ ఫండ్ నుంచి నీ కిరణ్ బేడీకి అంత్యక్రియల ఖర్చు రెడీ చేసుకోండి. మా జీతాల్లోంచి నీ అంత్యక్రియల కోసం ఆల్రెడీ చందాలు పోగేసి పెట్టుకున్నాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ మేడమ్స్ ఆర్డర్. ఇడియట్స్. హాస్టల్లో ఉన్న వాళ్ళందరిలో శ్వేత చాలా బ్రిలియంట్ స్టూడెంట్ మేడం. అంతేకాదు చాలా ధైర్యస్తురాలు. నిన్న రాత్రి నాతో కలిసి భోంచేసింది. ఉదయం యోగా క్లాసుకు కూడా రాలేదు. ఒకవేళ తన ఒంట్లో బాగోకు రాలేదేమో అనుకున్నాను. కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదు మేడం. దిలీప్, ఎస్ మేడం. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం కి పంపించండి. ఓకే మేడం. ఓకే. లక్ష్మి, లక్ష్మి. వద్దు వద్దు అని ఎంతో ముందుకున్నాను. మన అమ్మాయి బాగా చదివి పెద్ద ఆఫీసులో అవ్వాలని నాతో చెప్పారు. ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండాయా? రండమ్మా, రండి ప్లీజ్, బాధపడకండి. తీసుకోండి. అమ్మా, ఏమిటి? సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోరు ముయ్యవే. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్మలైనా ఏడవకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అమ్మా, ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలే అమ్మాయిలంతా ఇంత హేస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో. జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. ఏమైంది? రా. అయ్యో, చూడండి ఎంత పని చేసిందో. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇది? అయినా ఈ పనులు నీకు ఎందుకు చెప్పు? అవన్నీ చూసుకుంటానికి మేముంది కదా. కట్టండి. శారదా, నీకైనా బుద్ధి ఉంది కదా? సాయం చేద్దాం అనుకున్నాను నాన్న. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను? అందుకు నీ పని చేస్తావా? అయ్యో, కొంచెం వచ్చుకోమ్మా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎంత ధైర్యస్తురాలు నువ్వు! చిన్న దెబ్బకి ఆవు అంటావా? నొప్పిగా ఉంది నాన్న, ఏం చేయమంటావు? అమ్మాయి అయిపోయింది. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు, నీకు వంట వర్క్లు ఎందుకు చెప్పు? మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు. క్విక్. ఓకే. కాలింగ్ కంట్రోల్, కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకమ్మా ఇంత హడావుడి పడుతున్నావు? నాన్న, నాకు అర్జెంటుగా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న. నేను ఇప్పుడే వస్తానమ్మా. అయ్యో, భోంచేసి వెళ్ళవే. ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 ఇంచెస్ డీప్ గా. టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? ఎస్ డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడం చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా 3 ఇంచెస్ డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? నో. వన్స్ ద టెండన్ ఇస్ కట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థం అవుతుంటాయి.
కొట్టకండి ప్లీజ్ కొట్టద్దు కొట్టద్దు మేడం ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదాని ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గానీ మాట పెగలదాం. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామలై యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మవన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. వద్దు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్యం మీద పడింది. విక్కీ, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్ మై ఫుట్. ప్లీజ్ మేడం, టెల్ హిమ్ టు లీవ్ మీ. విక్కీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్. మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవుట్. విక్కీ, లిసన్ టు మీ. విక్కీ ప్లీజ్. అమ్మాయిని వదులు. ఏ నువ్వు వస్తావా? యు ఇడియట్. ఏంటి మేడం, ఏంటిదంతా? ఈ ఘోరాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నారా? ఇలాంటి రౌడీ వదవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బ చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయమూ తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. నువ్వు చేస్తున్న పని. విక్కీ, నా మాట విను. వదిలు. స్టాప్ ఇట్ విక్కీ. వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపరు ఎంగిలి చేతులు తుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయి చెంబలా. ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారోనన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్. దండాలు దండాలు దండారా. అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే, అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? రండి రండి రండి. టెన్షన్ పడమాక, గమ్మునుండు. చూడండి వీడు నిర్వాహకం. మా అబ్బాయి హత్య చేశాడట. వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటివో ఆ పేపర్. ఇదిగో ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఇలా చూడు, ఈయన శంకర్ దాదాల గాంధీజీ ఫ్యాను. 6 రోజులుగా ఉపవాసం కూడా ఉంటున్నాడు. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవకబ్బా, ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను.